పెద్ది పెహల్వాన్ అనే 3 ఛానల్స్ కొలాబరేట్ పెహల్వాన్ కదా హనుమాన్ అంటే అయిన రామ్ చరణ్ ఫోటో కింద కొంచెం ట్రైలర్ చూసేసి ఎప్పుడు పెంచేసాడు ఇలా అంటే రాజు ఆల్మోస్ట్ 9 to 10 months డెడికేటెడ్ గా చేశారు. రామ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. పింఛన్లు కూడా మించిన కొడుకు డిఫరెంట్ ఆ పాత్రకు ఒదిగిపోతా ఉంటాడు. రిలీజ్ అయింది. బట్ పర్ఫెక్ట్ పహల్వాన్ ఒదిగి ఉండాలి. సందడి జయప్రద చిరుత మర్చి కూడా చెడగొట్టేస్తున్నారు. అలాంటి వాడి తోక కూడా కట్ చేస్తారు. హాయ్ హలో అందరికి నమస్కారం. టీజర్ రియాక్షన్ ఒకటి చేస్తున్నాము. అది ఏంటి అంటే మన పెద్ది పెహల్వాన్ అనే మూవీది కొత్తగా రిలీజ్ అయింది. చాలా మంది చెప్తూ ఉన్నారు చూడండి దానికి రియాక్షన్ ఇవ్వండి అని చెప్తూ ఉన్నారు. సో ఫస్ట్ అయితే దానికి రియాక్షన్ ఇచ్చేద్దాము. సో ఇక్కడ మేము 3 ఛానల్స్ ఉన్నాయండి. ఒకటి ప్రేమతో మీ ప్రమిళ శ్రీను, ఒకటి డింపుల్ శ్రీ వ్లాగ్స్, ఇంకొకటి ఆదిశేషు సిఎన్ అని. సో 3 ఛానల్స్ కొలాబరేట్ అయ్యి ఈ రియాక్షన్ అయితే చేస్తున్నాం మేము ఇప్పుడు. సో చూసేద్దామా ట్రైలర్, సారీ టీజర్. బాడీ చూస్తారా? పెహల్వాన్ కదా డెడికేషన్ అంతా బాడీ పైనే ఉంది. సముద్రం మరి సముద్రం అంత ఫ్యామిలీ, సముద్రం అంత కండలు, సముద్రం లాంటి మనుషులు. కండల పైన పెహల్వాన్ కాదు ఆంజనేయుడు మారు ఉన్నది. హనుమాన్ లాస్ట్ సీన్ ఇంకా సూపర్ గా ఉంది. పెద్ది పెహల్వాన్ అన్నారు కానీ పెద్ది హనుమాన్. అవునవును అదైతే కరెక్ట్. అంటేనే బలశాలి మాత్రమే, కానీ హనుమాన్ అంటే బలశాలి ప్లస్ దైవాంశ సంభూతి. యాక్చువల్లీ నేను ఈ టీజర్ చేయడానికి మెయిన్ రీజన్ అది, ఎక్కడ చూసినా పైన రామ్ చరణ్ ఫోటో కింద ఆంజనేయుడు ఫోటో పెట్టి ఇట్లా పెట్టుకోండి మారనింది. సో అక్కడ పైన ఇట్లా ఎత్తి పెట్టుకుంటారు, గద్ద పెట్టుకుంటారు కదా. సో ఇక్కడ దాన్ని ఎత్తి పెట్టేటప్పుడు సో ఆ ఫోటోని ఎక్కడ చూసినా అది వైరల్ అవుతూ ఉన్నింది. సో ఇది ఏదో కొంచెం చాలా బాగుండేటట్టుంది అని చెప్పి నేను ఈ టీజర్ రియాక్షన్ అయితే చేయాలనుకున్నాను. సరైన టైంకి మా పెద్దమ్మ వచ్చింది, మా నాన్న ఉన్నారు. సో అందరితో కలిపి నేను ఈ వ్లాగ్ చేసేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ నీకేమనిపించింది పెద్దమ్మ? నాకు ట్రైలర్ చూసేసి షాక్, ఏం మాటలు లేవు అసలు. ఏమి బాడీ అబ్బా, ఎప్పుడు పెంచేసాడు ఇలా అనిపిస్తుంది. ఆరెంజ్ మూవీలో చిన్న అబ్బాయిలాగా కుర్రాళ్ళలాగా అదే వేరు. ఇంకా మళ్ళీ మగధీరలో అసలు రాజు అంటే రాజు అని అనిపించేంతటిగా. పైల్వాన్ అంటే నిజంగానే ఆంజనేయ స్వామి మరో రూపం అని అనిపిస్తుంది. అంతటి బలశాలి, సూపర్ గా ఉంది. యాక్చువల్లీ నేనైతే బుచ్చిబాబు గారి ఒక స్టేట్మెంట్ చూసాను. సో ఏంటంటే ఈ బాడీ కోసం ఆల్మోస్ట్ 9 to 10 months డెడికేటెడ్ గా ఈ ఫుడ్ తినాలి, ఇట్లే ఎక్సర్సైజ్ చేయాలి, ఇట్లే ఉండాలని చెప్పి సో ఇవంతా డెడికేటెడ్ గా చేశారు. రామ్ చరణ్ గారికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా హనుమంతుడు అంత బాడీని తీసుకొచ్చారు అని చెప్పి బుచ్చిబాబు గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో డాడీ మీకేమనిపిస్తుంది ఇది చూస్తుంటే? ఫస్ట్ నాకు జలసీగా ఉంది, ఎందుకంటే మా అన్నయ్యని మించిపోతానని ఒక భయం అవుతా ఉంది. కానీ మించాల కూడా తప్పులేదు, ఎందుకంటే కదా పుత్రుడు జన్మించినప్పుడు. కానీ ఒక్క అదృష్టం ఏంటంటే చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి ఏం అదృష్టం అంటే ఏ స్టార్ హీరో కూడా స్టార్ అయింది నేను ఎక్కడా చూడలేదు. అది కేవలం వీళ్ళ లెగసీలోనే చూస్తున్నా నేను. తండ్రికి తగ్గ కొడుకు, తండ్రికి మించిన కొడుకు అవుతా ఉన్నాడు. ఎందుకంటే చిరంజీవి గారు మెగా స్టార్, ఇక్కడ రామ్ చరణ్ గారిని చూస్తుంటే మెగా పవర్ స్టార్, మెగా పవర్ గ్లోబల్ స్టార్. బాబాయి చాలా మంది అయితే పేర్లు పెట్టేసుకొని ఉంటారు కానీ వాళ్ళ ఎదుగుదల అంత ఉండదు. కానీ ఇక్కడ రామ్ చరణ్ ని చూస్తుంటే ఆ ఎదుగుదలకి, ఆ పేరుకి, ఆ సాటికి కంటి ముందే సాక్ష్యము. పెద్ది పెహల్వాన్ అంటున్నారు, పెద్ది హనుమాన్. మనం చూసుకున్నట్టయితే ఆరెంజ్, మగధీర, రచ్చ,
ఇంకా చాలా చాలా మూవీస్ ఒక్కొక్క ఫిలిం కి ఒక్కొక్క డిఫరెంట్ నిజంగా మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ అయ్యాడు అనేది ప్రూవ్ అయింది. ఏ మూవీలో పాత్ర వచ్చినప్పుడు ఆ పాత్రకు ఒదిగిపోతా ఉంటాడు, ఆ పాత్రలో జీవించేస్తారు. ఇక్కడి వరకు అయితే స్టోరీ కానీ నేను ఎక్కడ రామ్ చరణ్ గారిది స్టోరీ ఏమైనా ఫెయిల్ అయ్యొచ్చు, కానీ యాక్టింగ్ పరంగా అయితే రామ్ చరణ్ కిల్స్. అది ఇంకొకటి ఏమిటి, ఆయన ప్రతి ఫిలిము బాగుంది, కానీ మగధీర నెక్స్ట్ ఫిలిం ఆరెంజ్ వచ్చింది కదా, ఆరెంజ్ ని ఎవరు మైండ్ లో పెట్టుకోలేదు. మగధీరాని మైండ్ లో పెట్టుకొని ఆరెంజ్ చూసినారు, కానీ అదే ఆరెంజ్ ఈ రోజు మళ్ళీ సెకండ్ రిలీజ్ చేసినప్పుడు ఎట్లా పోయింది ఆ ఫిలిం? ప్రతి పాట సూపర్, హైలైట్, లవ్ స్టోరీ ఎట్లా ఉంది చెప్పండి. ఇప్పటిదాకా కేవలం ఆరెంజ్ ఒక్కటే అన్ని సార్లు రీ రిలీజ్ అయింది. ఆ రిలీజ్ వచ్చిన డబ్బులతో చాలా చాలా చేశారు. ఆయన అన్నయ్యని మించుతా ఉన్నాడు అని ఒక ఫీలింగ్, కానీ మా అన్నయ్య కొడుకే కదా. కానీ ఎవ్వరు బ్రేక్ చేయలేని రికార్డ్ అయితే ఆరెంజ్ ది, అదైతే చెప్పాల్సిందే. RRR కానీ ఇది కానీ, RRR లో ఆ డెడికేషన్, అక్కడే బాడీ మనకు సూపర్ అనుకునేలాగా ఉంది. ధృవ కూడా ఇంకా పోలీస్ క్యారెక్టర్ అందులో కూడా చాలా చాలా బాగుంది. సో ఈ బాడీని చూస్తుంటే ఆ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ సిక్స్ ప్యాక్స్, ఆ బాడీ, మామూలుగా బాడీ పెంచుతారు అందరూ, కొంతమందికి పొట్ట వచ్చేస్తుంది, కొంతమందికి ఇంకొక వేరే వేరే పార్ట్స్ పెరిగినట్లు అవుతుంది, కానీ ఇతనికి బాడీలో ప్రతి పార్ట్ పర్ఫెక్ట్ పహల్వాన్, పర్ఫెక్ట్ హనుమాన్ మారి ఉన్నారు. కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే రామ్ చరణ్ పక్కన ఏ హీరోయిన్ కూడా సెట్ అయిపోతుంది. అన్ని ఇప్పుడు దాకా జరిగిన మూవీస్ అన్నిట్లోనూ హీరోయిన్స్ కూడా చాలా చాలా బాగున్నారు. ఇక జాన్వీ కపూర్ గారు వస్తున్నారు. సో అందులో ఈ మూవీ నుండి 2 సాంగ్స్ ఆల్రెడీ వైరల్ అయిపోయింది. చిక్కిరి చిక్కిరి చిక్కిరి. కానీ రామ్ చరణ్ లో నేనే కాదు ప్రతి ఒక్కరు ఇష్టపడేది ఏమంటే, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనేది మెగా ఫ్యామిలీది. అట్లే ఉన్నారు, ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటారు. ఆ ఫ్యామిలీకి అది గ్రేట్నెస్. ఇంకొకటి రై రై రారా అనే సాంగ్, 2 జానీ మాస్టర్ అయితే మొత్తం జీవితమే దానిపైన పెట్టేసి ఆ సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసినట్టున్నారో ఏమో తెలియదు, కానీ ఒక్కొక్క స్టెప్ చూస్తూ ఉంటే అసలుకి మతి పోతుంది నాకు. యాక్చువల్లీ అంత బాగుంది స్టెప్స్ అన్ని కూడా. అభిమానులకు మళ్ళీ సందడి మూవీ రిలీజ్ అయినాక మాకి ఆశ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తాను. నేను కూడా యాక్చువల్లీ చాలా చాలా ఎదురు చూస్తున్నాను. ఇంకేం 30, సో ఈ రోజు ఆల్మోస్ట్ April 3rd, సో ఫ్యాన్స్ షోకే వెళ్ళిపోవాలని వెయిట్ చేస్తున్నాను. ఈ 27 రోజులు మాకు 27 రోజులు అనిపిస్తా ఉంది. అవును, 27 రోజులు మూవీ, 47 రోజులు, 47 రోజుల 27 రోజులు 47 రోజులు. జయప్రద చిరంజీవి గారు సింగపూర్. 47 రోజులు. ఫోన్లో ఇంకో 20 రోజులు యాడ్. కానీ ఎక్సలెంట్. అది ట్రైలర్ చూస్తా ఉంటేనే భయం వస్తుంది, ప్రతి ఒక్కరికి భయం వస్తుంది. ఏం ఆ బాడీ అసలు, మనం అన్ని చెప్పుకుంటాను రామ్ చరణ్ గారి గురించి, అన్ని ఇష్టమైంది, కానీ ఆ బుచ్చిబాబు ఏం మైండ్ లో పెట్టుకొని చేసినారో, ఆయన దర్శకుడు ఆయనకు ఒక స్థానం ఇవ్వాలి. ఆయన చెప్పినట్లు, ఆయన అనుకున్నట్లు కన్నుల ముందర కనిపిస్తాను చూడండి. అవునవును, ఇలా నడుచుకోవడం కూడా వీళ్ళ గ్రేట్నెస్ కదా. అవును. ఒక ధృవ కానివ్వండి, ఒక మగధీర కానివ్వండి, ఒక ఆరెంజ్ కానివ్వండి, ఒక రంగస్థలం కానివ్వండి, అన్ని నాకు తెలిసి సూపర్ హిట్స్ ఉన్నాయి రామ్ చరణ్ గారి ఖాతాలో కూడా. చిరుత మర్చిపోతా ఉన్నారు. చిరుత ఫస్ట్ మూవీ, ఫస్ట్ ఎవరు చమ్కేరే, అదే ఆ సాంగ్. సో చమ్కా చమ్కా చమ్కేరే చిన్నారి చింగారే ఉటుకో పట్టుకో చిటుకోరే, అంతేనా? చాలా రోజులు అయింది. సో ఎవ్రీ సాంగ్ కానీ, ఎవ్రీ స్టోరీ కానీ ఏమవుతుంది అంటే, కొంతమంది ఈ రివ్యూస్ ముందుగానే చెప్పేసి బాగుండే మూవీస్ ని కూడా చెడగొట్టేస్తున్నారు. ఎవరిని నమ్మకండి. ఈ మూవీని అయితే మీరైతే థియేటర్స్ కే వెళ్ళి చూడండి. ఇదైతే నా చిన్న రిక్వెస్ట్. చాలా ఇట్లావన్నీ చాలా పవన్ కళ్యాణ్ గారికి కానీ, రామ్ చరణ్ కి కానీ ఇట్లా నెగటివ్ పబ్లిసిటీ చాలా జరుగుతుంది. బట్ ఏటిని నమ్మద్దండి మీరు. అవును, మళ్ళీ చెప్తా ఉండము, దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి. ఇంకొకరి మాటలు వినొద్దండి. మీ మనసుతో చూసి మీరుగా మీరు అనుకోండి అది ఎట్లా అని.
నేను అదే చెప్పాలనుకుంటున్నాను. మనం మెగా ఫ్యామిలీ ఫేవరెట్స్, మనం మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ ట్రైలర్ రిలీజ్ అయిందని నేను చెప్తా ఉండమని తప్పుగా తీసుకోవద్దండి. ఏ ఫిలిం అయినా కానీ, ఏ ట్రైలర్ అయినా కానీ మనం చూస్తాం. రిలీజ్ అయిన తర్వాత ఫిలిం చూస్తాం. ఫిలిం చూసి మీరు రివ్యూ ఇవ్వండి. ఎవరైనా కానీ, వాళ్ళు ఎవరైనా యాక్టర్స్ కానీ, ఆడియన్స్ కానీ, ఎవరైనా కానీ ఫిలిం చూడాలి, రివ్యూ ఇవ్వాలి. అలాంటివే మనం నమ్మాలి. ఏదేదో రివ్యూస్ ఇచ్చేదంతా అవసరం లేదు మనకి. మనం చూద్దాం ఫిలిం ని, మనం రివ్యూ ఇస్తాం. కావాలనే నెగటివ్ ఒకరిని తగ్గించేయాలనేసి ప్లాన్ చేస్తారు. ఇదంతా ఇట్లాంటివంతా మనము రివ్యూస్ మనకు దానికి వాల్యూ ఇవ్వకూడదు. మనం చిరంజీవి గారి మెగా ఫ్యామిలీ అభిమానులుగా మనము అందరి మూవీస్ చూస్తాము. నాగార్జున గారి కానీ, బాలకృష్ణ గారి కానీ, శ్రీకాంత్ గారి కానీ, తేజాది. మీరు చెప్పే చాలా కరెక్ట్. మనము మెగా ఫేవరెట్స్, మెగా ఫ్యామిలీ ఫేవరెట్స్. అలాగని వేరే వాళ్ళ అభిమానులు వేరే వాళ్ళ ఫిలిం చూడరు. మనం మెగా ఫ్యామిలీ అందరినీ ఆదరిస్తాం కూడా. అది ఏమంటే మన అందరి ఫిలిమ్స్ చూస్తాం, అందరి హీరోల్ని, ఎవరైతే నేనే గ్రేట్ అనిపిస్తాడే అలాంటి వాడి తోక కూడా కట్ చేసి ముడిచిపెట్టేది కూడా మెగా ఫ్యామిలీ అభిమానులకు తెలుసు. సో ఇంకేంటంటే నాకు తెలిసి నేనైతే బృందావనం కానీ, జనతా గ్యారేజ్ కానీ, ఇవన్నీ నాకు చాలా చాలా ఫేవరెట్ మూవీస్. బాలకృష్ణ గారివి కానీ ఎన్ని మూవీస్ ఉన్నాయి. 369 అయితే భార్గవరాముడు, మంగమ్మ గారి మనవడు, ఇవంతా మేము చూస్తాము. మాకు అందరి మన తెలుగు వారు కదా వీళ్ళంతా, మన నట్టింట్లో ఉండే హీరోలు వీళ్ళు అందరూ చూస్తాము. మొన్న బాహుబలి ఇట్లాంటి మూవీస్ అయినా ఎంత బాగా చేస్తున్నారు కదా. ఇంకా చిన్న చిన్న హీరోలు చాలా చాలా మేము చూస్తాము. వాళ్ళనందరినీ ఆదరిస్తాం కూడా. మన ఫ్యామిలీ నటులు నటిస్తా ఉంటే, వాళ్ళు బాగా నటిస్తే అందరూ చూస్తాం. మెయిన్ తెలుగు సినిమా అనేది ఒక్కటే మేము చూసేది. కాకపోతే ఇక్కడ ఈ ఫ్యామిలీ మూవీ అంటే కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ ఇష్టం, అంతే అభిమానం కాబట్టి అదొకటి. మళ్ళీ ఆయన చేసిన సేవలు ఏం తక్కువ కాదు కదా. ఒక రక్తదానం గాని ప్రతి ఒక్కటి ఎన్నో చేసినారు. ఆయన తెలియక ఎన్నో చేస్తా ఉండారని చెప్తారు. బ్లడ్ బ్యాంక్ స్థాపించినారు, ఐ బ్యాంక్ స్థాపించినారు. తర్వాత కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంక్స్ చేసినారు. ఎంతో మంది కుటుంబాలకి హెల్ప్. ఇప్పుడు చేసిన సేవ చాలకుండా ఆయన స్కూల్ స్థాపిస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తే ఆయన బతుకు ఆయన సంపాదించుకొని ఆయన బతుకొచ్చు. కానీ ప్రజాసేవ చేయాలా ఏమి ఆశిస్తా లేదు. ఆయన సేవ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు అయితే మొత్తం జీవితాన్ని అర్పించేశారు. మూవీస్ కూడా స్టాప్ చేసేయాలంత ప్లానింగ్ వచ్చింది అంటే ఆయనకి ఎంత ప్రజాసేవ ఉంటేనే అదంతా జరుగుతుంది. కొంతమంది కారణ జన్మలు అంటారు కదా, అదైతే నిజం. మెగా ఫ్యామిలీనే కారణ జన్మలు. కానీ ఇంకోటండి, మనం మాట్లాడుతా ఉంటే దీనికి లేదు. ప్రూవ్ చేయాలనే ఏమి అంటే మెయిన్ తెలుగు సినిమా బాగా చూడాలి, బాగా ఎంకరేజ్ చేయాలనే ఈ ఉద్దేశంతోనే మాట్లాడడం. కానీ ఇట్లా ఫ్యామిలీ ఫ్యాన్స్ కానీ అదంతా ఏం లేదు అని మేము ప్రూవ్ చేయాలని ఇంత మాట్లాడాము. అన్నయ్య చెప్పిండేది కూడా కొత్త నటులకి మనము ప్రోత్సహిస్తామని కూడా చెప్పినారు. దాన్ని కూడా మనం అందరూ పాలిస్తాం. ఇంకా ఒక చిన్న విషయం ఏంటి అంటే, ఈ ఇండస్ట్రీ నుంచినే ఫస్ట్ సహాయం చేయాలనే ఆలోచన పుట్టిందే ఫస్ట్ చిరంజీవి గారి నుండి. సావిత్రి గారు ఫస్ట్ యాక్చువల్లీ, తర్వాత చిరంజీవి గారిది చాలా ఫేమస్ అయింది ఆ టైంలో. సో ఇదొకటి నేను చెప్పాలనుకున్నా. ఇంకా మీకు ఏ మూవీ రివ్యూస్ కానీ లేదా ట్రైలర్ రివ్యూస్ కానీ కావాలంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బై బై. Subscribe to all 3 channels. Please subscribe. ADISESU_CN my channel name. Collaborate చేస్తుంటాం కదా, కిందనే ఉంటుంది. ఓకే. So thank you for watching this video. Bye bye.